హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, నార్మల్ డీపు, బ్యాక్ వచ్చేసి మనకి ఆ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. నా స్టైల్‌లో ఎలాగ కుట్టాలనేది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ అనేది వైట్ కలర్ ఉండటం వల్ల, నా మిషన్ కూడా వైట్ ఉండటం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు చూడడానికి. నేను చెప్పినట్టు మీరు కుడితే ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది వస్తుంది. హ్యాండ్స్ చూసారు ఎంత బాగా కర్వ్ తిరిగినాయో. కటింగ్ వీడియో నేను పెడతాను. ఇప్పుడైతే మీరు స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అంతా గమ్ముతో జాయిన్ చేసేసుకున్నానండి. అయితే ఇక్కడ కూడా నేను హ్యాండ్స్ దగ్గర అతుకులు పడాయి. అవి కూడా జాయిన్ చేసుకున్నాను. మీకు అతుకులు ఎలా వేయాలో మీకు తెలుసు కదా. తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే నేను కటింగ్‌లో కట్ చేయను. ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్‌కి మార్కింగ్ వేశాను కదా, దానిపైన కుట్టు వేస్తున్నాను. మళ్ళీ దాని పక్క నుంచే పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టు వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల మనకేంటంటే లైనింగ్ జాయింట్ అయిపోతదనమాట ఆటోమేటిక్‌గా. కట్ చేసి మళ్ళీ మనం కుడతాం కదా, అప్పుడు సెట్ అయిపోతది ఇలాగా. ఇప్పుడు నీట్‌గా కట్ చేసుకోండి. ఎలాగైతే మనం స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్‌కి మధ్యలోంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు సరిపోతుంది. మళ్ళీ జాయింట్ వేసేసేయండి. అర్థమైంది కదా. నేను కటింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ చేయను. కుట్టేటప్పుడే కట్ చేస్తాను. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వచ్చేసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతది. ఇంకా లైనింగ్‌ని స్పెషల్‌గా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత రెండోది కూడా అంతే. ఇంగో చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసేస్తున్నాం కదా. 2 కుట్లు ఉన్నాయి అటు ఇటు. మధ్యలోంచి కట్ చేశాను. మళ్ళీ జాయింట్ వేసేద్దాం. ఇలా నీట్‌గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకటి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్స్‌ని జాయిన్ చేసేద్దామండి. స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసేసుకోండి. నెక్ దగ్గర స్లోప్ ఇస్తూ ఇంకో స్టిచ్ వేసేసేయండి. అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసేసేయండి. తర్వాత స్లోప్ ఇస్తూ ఇంకో స్టిచ్ వేసేసేయండి. తర్వాత నేనైతే హ్యాండ్‌కి అదేవిధంగా నెక్ కూడా సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తున్నాను బాగుంటుందని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నేను ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ వేస్తున్నాను అనమాట ఒకటి. ఆ డాట్ వేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగుంటుంది. ఇది కూడా అయిపోయింది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఉక్సుపట్టి కాజాపట్టి స్టిచ్ వేస్తున్నామండి. కాజాపట్టి కోసం 3 ఇంచులు వెడల్పుతోటి, ఓకేనా, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా అడుగు భాగంలో పెట్టేసి కుట్టేశాను. మీరు మామూలుగా కాజాపట్టి ఉక్సుపట్టి ఎలా కుట్టుకుంటారో అదే మెథడ్ అనమాట. రెండో సైడు ఉక్స్ పట్టి కోసం 1.5 ఇంచ్ తోటి ఇలా క్లాత్ అయితే కాటన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా. ఇలా నీట్‌గా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఇలా మొత్తం కూడాని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి నేనైతే సిల్వర్ కలర్ టిష్యూ క్లాత్ అనమాట, అంటే పైపింగ్ కోసం వాడతాం. ఇది తీసేసుకుని క్రాస్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. దీనికి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి థ్రెడ్కి సంబంధించినవి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడాని నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా
అయిపోయిందండి. మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇంక హెమ్మింగ్తో పని లేకుండా ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుని హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ వేసేస్తున్నానండి. సిల్వర్ కలర్ పైపింగే వేస్తున్నాను. ఇలా మొత్తం కూడా పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి అంతే. ఇలాగా అయిపోయిందండి. ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసేయండి. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని చాలా సింపుల్గా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో అరగంటలో కుట్టేయచ్చు ప్రిన్సెస్ కట్. నేను చెప్పిన మెథడ్లో మీరు కుడితే కనుక. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూసేసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసేయండి. ఆ తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక వైపు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి, సరిపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కుడుతున్నా అలాగే. రెండోది కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. చేసే ముందు అయితే నేను ఒకటే స్టిచ్ వేసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే నడుము దగ్గర పట్టి అతకాలి కదా, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉండడానికి నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవుతానండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఎంత 6.5 వచ్చింది హ్యాండ్ లూజు. ఇది బాడీ మెజర్మెంట్స్ అనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకైతే 9 ఇంచులు వచ్చింది. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి నడుము దగ్గర కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అందుకు నేను పట్టీ అనేది అడగలేదు. ఇప్పుడు రెండోది కూడా అంతే. ఇలాగా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ 3 కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి కింద కూడా ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ కూడా కట్ చేసేయండి. అయిపోయింది. కొంచెం ఓపెన్ చేసుకుందాం, పట్టి అతకాలి కదా, అందుకని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసింది. కూర ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను. ఓకేనా? డాట్ వచ్చిన చోట చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టాలి. డాట్ వచ్చిన చోట ఒకటే ఫ్రిల్లు పెట్టాలి. తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇంకొకటి కూడా అంతే. స్టార్టింగ్లో చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇక్కడ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని కూర ఉన్న క్లాత్ అయితే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసేయండి మొత్తం. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ జాయింట్లు జాయిన్ చేసేయాలన్నమాట. ఇంకోటి ఉంది, అది కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం అన్నీ కూడా. ఇలా పెట్టేసుకుని జాయింట్ అయితే చేసేసుకోండి. అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక స్టిచ్
తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. నేనైతే ఒక 30 మినిట్స్లోనే కుట్టేశానండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అంటే చాలా పెద్ద పని ఉంటుంది. అవన్నీ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి, మళ్ళీ అవన్నీ అతికించుకోవాలి, అవి ఏమి లేదు తలనొప్పి. మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకుని, అంటే గమ్ పెట్టి జాయిన్ చేసుకుని, పైన కుట్టు వేసేసుకుని కట్ చేసుకుని మళ్ళీ కుట్టేయటం అంతే. ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది ప్రిన్సెస్ కట్ పార్ట్ అంతా కూడా. మిగతా అంతా కామనే దేనికైనా. సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే మాత్రం చాలా ఫాస్ట్గా వర్క్ అయితే వచ్చేస్తుందండి. మీకు వైట్ కలర్ ఉండటం వల్ల మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నేను చెప్పిన మెథడ్లో ఒకసారి కుట్టి చూడండి. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా తొందరగా కుట్టేయచ్చు అనమాట. 10 నిమిషాల్లో మీరు నేర్చుకోవచ్చు, అరగంటలో కుట్టేయచ్చు. నేను 10 నిమిషాలు చూపించాను కదా మీకు ఎలా కుట్టాలి ఏంటనేది. సో నేర్చేసుకోండి 10 నిమిషాల్లో. కుట్టడం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.